సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అ న్యూ వీడియో. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి. డైరెక్టర్ ఆర్జీవీని ముంబై కోర్ట్ 3 months జైలు శిక్షను విధించారు. యా గైస్, పాస్ట్ లో జరిగిన చెక్ బౌన్స్ కేస్ మ్యాటర్ లో ముంబై కోర్ట్ ఆర్జీవీని 3 months జైలు శిక్షను అయితే విధించింది. యాజ్ ఆఫ్ నౌ ఆర్జీవీ అఫీషియల్ గా అరెస్ట్ అయ్యారని ఇంకా కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అయితే రాలేదు. ఈ కేసు రిలేటెడ్ ఫర్దర్ గా ఏమన్నా న్యూ ఇన్ఫర్మేషన్ వస్తే ఐ విల్ డెఫినెట్లీ లెట్ యూ నో. సో దానిని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ డే టు డే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాక్టర్ విజయ్ తలపతి అప్కమింగ్ మూవీ యొక్క ఫస్ట్ లుక్ యాజ్ పర్ ద రిపోర్ట్స్ ఈ యొక్క వీక్ లో రిలీజ్ అవ్వబోతుంది. సో యా, ఇది యాక్టర్ విజయ్ తలపతి యొక్క ఫైనల్ మూవీ అని అయితే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే అఖండ పార్ట్ 2 మూవీ అయితే రాబోతుంది. యా గైస్, ఈ మాట నేనైతే చెప్పట్లేదు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే దీని గురించి మాట్లాడారు. అది ఏమిటో మీరే చూడండి. డాకు మహారాజ్ తీసుకొచ్చి ఇక్కడ ఆపింది. అఖండ 2 ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది. అసలు మామూలుగా ఉండదు. మీరు మీరు ముందరే ప్రిపేర్ అవ్వండి, అయిపోండి. మామూలు కసిగా లేడు అక్కడ బోయపాటి గారు, అసలు మామూలు కసిగా లేడు. ఇంటర్వెల్కే ఇచ్చేయచ్చు, మొత్తం డబ్బు ఇచ్చేయచ్చు. అంటే సెకండ్ హాఫ్ మనం మనకి ఇంకా అడిషనల్ ఇదనమాట. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం. ఎలా ఆ సినిమాకి ఎలా అంటే చదువుకుంటున్నాం ఇప్పుడే. ఆ 10th ఎగ్జామ్ ఎలా చేయాలని, అది ఇంకో 10th ఎగ్జామ్, మేబీ 12th అవ్వచ్చేమో. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే చాలా ఘోరమైన ఇన్సిడెంట్ గురించి. యా గైస్, దీనిని చాలా ఘోరమైన ఇన్సిడెంట్ అయితే చెప్పుకోవచ్చు. నిజానికి ఏం జరిగిందంటే, గురుమూర్తి అనే ఒక అతను తన భార్యని చాలా దారుణంగా అయితే చంపేశాడు. తను ఏ విధంగా హత్య చేశాడంటే, లైక్ లిటరలీ తన యొక్క భార్యని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ యొక్క బాడీ పార్ట్స్ ని ఎండబెట్టి తరువాత ఆ యొక్క బాడీ పార్ట్స్ ని పొడి పొడిగా చేసి నీళ్ళల్లో అయితే కలిపేశాడు. యా గైస్, ఈ విధంగా తను తన భార్యని చాలా దారుణంగా అయితే చంపేశాడు. నా పోలీస్ అతన్ని కస్టడీలోకి అయితే తీసుకున్నారు. ఈ యొక్క కేసు మీద ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఐ హోప్ ది పోలీస్ విల్ టేక్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఐషో స్పీడ్ గురించి. ఇఫ్ మీరు యూట్యూబర్ ఐషో స్పీడ్ ని ఫాలో చేస్తున్నట్టయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, హీఈస్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రొనాల్డో. యా గైస్, ఎస్టర్డే వాస్ ఐషో స్పీడ్ బర్త్డే. తను ఇన్స్టాగ్రామ్ లో అతని యొక్క బర్త్డే పోస్ట్ చేసిన తర్వాత క్రిస్టియానో రొనాల్డో అతనిని విష్ చేస్తూ ఈ విధంగా కామెంట్ అయితే రాశారు. హ్యాపీ బర్త్డే స్పీడ్, హోప్ యువర్ డే వాస్ గ్రేట్, స్టే వైల్డ్ అండ్ ఫాస్ట్. ఇది ఐషో స్పీడ్ కి బెస్ట్ బర్త్డే విష్ అయితే చెప్పుకోవచ్చు. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను మీకు సోషల్ మీడియా రిలేటెడ్ డే టు డే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. సో యా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బాయ్ బాయ్.